అమరావతి పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ. పింఛన్ పథకానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంపు. పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు 4,000 గతంలో 3,000, దివ్యాంగులకు 6,000 గతంలో 3,000, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి 6,000, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజికి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000, మంచానికి పరిమితమై ఉన్న వారికి 15,000. అమరావతి గడిచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు. జూలై 1వ తేదీన వృద్ధులకు గత 3 నెలలు పెంచిన పెన్షన్తో కలిపి మొత్తంగా 7,000 ఇస్తాం. పెన్షన్లు ఇంటింటికి అందిస్తాం. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో సమీక్ష జరుపుతాం. శాఖల వారీగా శ్వేతపత్రాలు ఇస్తాం. మంత్రి నిమ్మల రామనాయుడు.